మన పిల్లలు క్రమంలో పెరగాలి, మనం క్రమములో ఉండాలి. క్రమము లేనిది అక్రమం. మొదట క్రమంగా నేర్చుకుంటే దేవుడు నిన్ను హెచ్చించును గాక. క్రమం లేకుండా నువ్వు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నా దేవుడు నీకు అడ్డుగడలేస్తానే. అందుకని దేవుని పిల్లలమైన మనం, పేతురుని అడిగాడు, ప్రభు ప్రేమిస్తున్నావా అన్నాడు. నేను ప్రేమిస్తున్నానయ్యా. అబ్రహాముని అడిగాడు, ఏమన్నాడు అబ్రహాం? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ఒబేద్యాని అడిగాడు, ఏమన్నాడు ఒబేద్యా? నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ఎస్తేర్ని అడిగాడు, ఎస్తేర్ ఏమంది? ఎస్, ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు, నా జాతి వారు ఒక్కరు కూడా నశించడం నాకు ఇష్టం లేదు, నేను చావటానికి సిద్ధమని త్యాగం చేసింది. మరి నిన్ను అడుగుతున్నాడు ఈరోజు ప్రభు, ఈ మధ్యాహ్న కాలం వేళ, మరి నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? అమ్మా, ఏం పేకెక్కేసుకుని వచ్చారా? ఏమన్నా పేకెక్కి ఏమన్నా అంటించుకొని వచ్చారా పెదాలకి? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అబ్రహాముని అడిగాడు, ఏం చెప్పాడు? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ఒబేద్యాని అడిగాడు, ఏమన్నాడు? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. తర్వాత ఎస్తేర్ని అడిగాడు, ఎస్తేర్ ఏమంది? ఎస్, ఎవరు నా జాతి వారు ఎవరు చనిపోవటం నాకు ఇష్టము, నేను చావటానికి సిద్ధమే, నా జాతిని బ్రతికించుకుంటా. ఈరోజు నీకు ఆ త్యాగం రావాలి. నా భర్త కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం నేను చావటానికైనా సిద్ధమే అని త్యాగం నీలో